నమస్తే, నేను మీ ఎన్ జాకీర్ హుసేన్. SS9 న్యూస్ ఛానల్ నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో హక్కులు అనేటివి అందరికీ సమానంగా ఉండాలి. కుల మతాలకు అతీతంగా రాజ్యపాలన చేయాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. కాకపోతే కొన్ని కులాల వారు, కొన్ని మతాల వారు ఇంకా మాకు రాజకీయ హక్కులు రాలేదు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, మా మనోభావాలు దెబ్బతింటాయి అనే విధంగా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అందులో చాలా వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలలో ఒకటి ముస్లిం వర్గం. దేశ జనాభాలో దాదాపు 14% ఉన్నారు. అదే విధంగా రాష్ట్రంలో కూడా 14% దాకా ఉన్నారు. అయినా రాజకీయాలలో మేము ఇంకా వెనుకబాటుతనంతో ఉన్నాము. మా హక్కులు మాకు పూర్తి స్థాయి రావట్లేదు. ఈ హక్కులు కావాలంటే రాజకీయాలలో మాకు ప్రాధాన్యతనివ్వాలి అని చాలా మంది అనేక రకాల ఉద్యమాలు చేస్తున్నారు. ఈ ఉద్యమాలు చేస్తున్న వారిలో మన ముందు షేక్ నాగుల్ మీరా గారు, ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షులు, అదే విధంగా హైకోర్టు లాయర్ గారు ఇక్కడ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే షేక్ నాగుల్ మీరా గారు. సో మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 2024 సార్వత్రిక ఎన్నికలలో సో ముఖ్యంగా ముస్లింల పరిస్థితి ఏంటి, ముస్లింల మనసులో ఏముంది, ముస్లింలు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారో మీకు తెలిసినటువంటి సమాచారం ఏదైనా ఉందా? రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ఏదైతే ఒకసారి ముస్లింలు నాకు ఒకరి వల్ల లాభం జరిగింది, నాకు ఒకరి వల్ల మేలు జరిగిందని ఏ ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి ఏ వ్యక్తి అయినా కానీ డ్యామ్ షూర్ గా ఆ వ్యక్తికి రుణపడి ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల డాక్టర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, కొంతమంది టీచర్లుగా, ఉద్యోగస్తులుగా, ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రోజు ఎక్కడ చూసినా గానీ మీరు డాక్టర్లు కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా వచ్చారంటే ఈ రోజు మన సమాజంలో, ముస్లిం సమాజంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్ల వల్ల, ఆ రిజర్వేషన్లో 4% రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు 2012లో బయటకు వచ్చినా, సొంత పార్టీ పెట్టినా, 2014లో పోటీ చేసినా, తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు బయటికి వెళ్ళారేమో కానీ ముస్లింలు ఈనాటికి బయటికి వెళ్ళలేదు. ముస్లింలు ఈనాటికి కూడా ఆయన పల్లకి మోసినట్టు మోస్తున్నారు. అంటే ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్లను 4% ఈయన కూడా ఇంప్లిమెంట్ చేస్తూ సో పూర్తి స్థాయిలో ముస్లింలకు అండగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో కాబట్టి మీరు సంకేతాలు ఏ విధంగా ఇస్తున్నారంటే ముస్లింలు వైఎస్ఆర్సీపీతోనే ఉన్నారు అనే విధంగా చెప్తున్నారు. కాకపోతే సో ఆయన గతంలో 2019లో పెట్టినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు చాలా మందికి సో నిరుత్సాహపరుస్తున్నాయి. అదేవిధంగా ఆయన ఏది ఇంప్లిమెంట్ చేయలేదు, 2019 ఖచ్చితంగా మీరు చేయలేదని అంటే చెప్తారు. 2019 మేనిఫెస్టోలో ఏం హామీలు ఇచ్చారు? ఒక్క నిమిషం అండి, మీరేమో చేశారని చెప్తున్నారు, ఏం చేశాడని చెప్పండి. మనకు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ హామీ మైనార్టీ సప్లాన్ చేశాడా? ఒక నిమిషం నేను చెప్తాను. ఒక నిమిషం నేను క్లారిఫికేషన్ ఇవ్వనండి. నేను క్లారిఫికేషన్ ఇచ్చా, మీరు ఆగండి సార్. నేను క్లారిఫికేషన్ ఇవ్వలేదు కదా, నేను క్లారిఫికేషన్ ప్రతిదీ ఇస్తా. ఇచ్చినటువంటి హామీ ప్రతి హామీకి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. మైనార్టీ సప్లాన్ అన్నారు, దీనికి రాజ్యాంగ చట్టబద్ధత ఉండదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. గతంలో చంద్రబాబు నాయుడు 2014లో ఇచ్చాడు, ఇతను 2019లో ఇచ్చాడు. 2019లో ఇచ్చిన తర్వాత ఇది అనేది రాజ్యాంగ బద్ధత లేదనేది మైనార్టీ కాంపోనెంట్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. దాని గురించి మీరు చెప్పట్లేదు, ఓన్లీ మైనార్టీ సప్లాన్ చేయట్లేదు అంటారు. రాజ్యాంగ చట్టబద్ధత లేదనేది మీరు అర్థం చేసుకోవట్లేదు. ఎప్పుడు తీసుకొచ్చారు? ప్రభుత్వం అనుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయగలదు సార్. రాజ్యాంగ బద్ధత చట్టబద్ధత లేదనే విషయం మీదే దాని మీద సంవత్సరాలకు పైగా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా దాని మీద ఇది చేసి ఎంక్వైరీ చేసి దాని మీద కాలయాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఇంప్లిమెంట్ కావడానికి అవకాశం లేదు అంటే అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు 2014లో ఉన్నటువంటి హామీలు 2019 మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు నాయుడు పెట్టాడు. మరి 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ఆ 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు మరి ఏం చేశాడు? మరి ఏ చట్టబద్ధత లేదనేది అందరికీ తెలిసిందే. రాజ్యాంగ చట్టబద్ధత లేదు, రాదు. మరి అలాంటప్పుడు చేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు ఉన్నప్పటికీ ఎందుకు చేయలేదు? మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఆయన ఏం చేశాడు ముస్లింల కోసం? సో ఆయన 2019 ముందు సో ముస్లింలకు మాట ఇచ్చినట్లుగా అంటే ఆయన మంత్రులు పెట్టకపోవచ్చు, అదే విధంగా అధికారులు ఇవ్వకపోవచ్చు, కానీ తన మేనిఫెస్టోలో ఏదైతే పెట్టాడో ఆయన అన్ని ఇంప్లిమెంట్ చేశాడు. జగన్ గారు చేయలేదు. ముఖ్యంగా సో అత్యంత నిరుపేదలు ముస్లింలు ఉన్నారు. ముస్లింల ఆడకూతురు అంటే అమ్మాయి పెళ్లికి వెంటనే 50,000 రూపాయలు వాళ్ళ ఇంటికి చేరేది. ఇతను ఏం చెప్పాడు? ఎంతమందికి ఇచ్చాడు? ఇతను ఏం చెప్పాడు? ఎంతమందికి ఇచ్చాడు? ఇతను ఏం చెప్పాడండి మేనిఫెస్టోలో చెప్పండి. మేనిఫెస్టోలో 1,00,000 రూపాయలు పెంచి ఇస్తానన్నారు. ఇచ్చాడా? మరి ఇవ్వట్లేదా? ఎక్కడ ఇచ్చాడు? ఇవ్వట్లేదా? ఇప్పుడు ఎక్కడ ఇచ్చాడు? ప్రస్తుతం ఇంప్లిమెంట్ కావట్లేదా?
ఇంప్లిమెంట్ అవ్వట్లేదా? ఇంప్లిమెంట్ కావడానికి కూడా ఎన్ని రూల్స్ పెట్టాడు, ఏంటండి విషయం అది? ఏందండి ఏమి రూల్స్ ఏమున్నాయి చెప్పండి. రూల్స్ ఏమున్నాయి చెప్పండి. 10th క్లాస్ పాస్ కావాలి, అమ్మాయి ఇదే రాష్ట్రంలో ఉన్న అబ్బాయికి పెళ్లి చేసుకోవాలి, ఖచ్చితంగా 18 సంవత్సరాల పైన ఉండాలి. ఏందండి 18 సంవత్సరాలు అంటే 18 సంవత్సరాల లోపే పెళ్లి చేస్తారా మీరు? ఇస్లాం చట్టం ప్రకారం 14 సంవత్సరాలు నిండినా కూడా ఇవ్వచ్చండి. ఏందది? ఇస్లాం చట్టం ప్రకారం, షరియత్ ప్రకారం అనేది మనం ఇప్పుడు ఫాలో అవుతున్నామా? షరియత్ ప్రకారం అన్ని ఫాలో అవుతున్నామా సార్? లేదు కదా. మరి దాని ఒక్కవరకే మీరు ఎందుకు తీసుకొస్తున్నారు? అంటే మీరు 14 ఏళ్ళగా మీరు పెళ్లి చేస్తామంటారు. అంటే మనకు ఉన్నటువంటి భారతదేశ రాజ్యాంగంలో మనకు క్లారిటీగా ఉంది 21 సంవత్సరాలు. అవునండి, అలాంటప్పుడు మీరు షరియత్ అనే చట్టం ఎందుకు తీసుకున్నారు? ఏం అవసరమా? ముస్లిం లా అనేది సపరేట్ అవసరమా మరి అలాంటప్పుడు? ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారంటే బీజేపీ సైద్ధాంతిక భావంలో తీసుకెళ్లి మాట్లాడుతున్నారు మీరు. మరి ఇలా ఉన్నప్పుడు మీకు ముస్లిం లా ఎందుకు? మీరు కూడా ఇదే లా ఫాలో అవచ్చు కదా అని. ఏదైతే భారతదేశం స్వతంత్ర దేశం. మీరు ఒక చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ముస్లింలు సో ఇస్లాం లాలో ఉన్న ఇస్లాం లా ప్రకారంగా నడుచుకుంటున్నారా, లేకపోతే ఐపీసీ సెక్షన్ ద్వారా వచ్చి కోర్టుకే వస్తున్నారా? ఏమండి ఇక్కడ 50-50% ఉంది వాస్తవంగా మనం మాట్లాడుకుంటే. మాక్సిమం కోర్టులకు వస్తున్నారు, ఇలా షరియత్ ప్రకారం ఖాజీల దగ్గరికి చేసుకుంటున్నారు. ఉన్న వాస్తవం అది. సరే ఏదైనా కానీ మీరు చెప్పినటువంటి 18 సంవత్సరాలు అనేది మన మనిషికి ఎదుగుదల కొంచెం అవసరం. మీరు చెప్పినటువంటి 14 సంవత్సరాలు మన తండ్రి తరంలోనో మన తాతల తరంలోనో జరిగింది. ఈ జనరేషన్ లో నాకు 36 సంవత్సరాలు, ఈనాడు కూడా నేను పెళ్లి చేసుకోలేదు. అంటే నేను ఆలోచిస్తున్నాను ఏం చేయాలి నా భవిష్యత్తు ఏందనేది. మీరు 14 సంవత్సరాలకి నాకు తెలిసినటువంటి ఈ దేశంలో ఎక్కడో మారుమూల గ్రామాల్లో జరుగుతున్నాయి కానీ, తండాల్లోనో ఎక్కడో చోట జరుగుతున్నాయి కానీ మన ముస్లిం సామాజిక వర్గంలో ఎక్కడా కూడా జరగట్లేదు. సరే ఓకే, మీరు చెప్పినట్లు 18 years నిండిన తర్వాతే ఖచ్చితంగా జరగాలి, జరిగి తీరాలి. ఎందుకంటే సో శరీరాలలో అవయవ మార్పులు అనేవి జరగాలి, డెవలప్మెంట్ జరగాలి, రావాలి, ఖచ్చితంగా జరగాలి. అది మంచిదే. కాకపోతే ఆయన ఇచ్చిన మాట ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో అది నెరవేర్చాడా అని అడుగుతున్నా. నెరవేర్చాడు కాబట్టి ప్రస్తుతం ఇంప్లిమెంట్ అవుతుంది. ఎంత మీరు చెప్పినటువంటి ప్రస్తుతం 38.6 కోట్లు. 38.6. తెలుగుదేశం పార్టీ ఎంత ఇచ్చింది మీరే చెప్పండి. మీరే తెలుగుదేశం పార్టీ గురించి మీరు వకాలతో పుట్టుకొని మాట్లాడుతున్నారు. చెప్పాలి. నేను ఒక జర్నలిస్ట్ గా, ఒక యాంకర్ గా, ఒక టీవీ ఛానల్లో ఉన్నటువంటి ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. అవునండి, మీరు ప్రతినిధి కాబట్టి మీ దగ్గర సమాచారం ఉంది కాబట్టి మిమ్మల్ని చెప్పండి. నేను ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి. ఏమండి వాళ్ళు 5 సంవత్సరాలు. మరొకటి సో ఏదైతే సో వక్ బోర్డ్ ల్యాండ్స్ ఉన్నాయో ఈ వక్ బోర్డ్ ల్యాండ్ విపరీతంగా కబ్జాకు గురవుతున్నాయి. వక్ బోర్డ్ చట్టాలు సరిగా లేని కారణంగా, అదే విధంగా ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళు సరిగా లేని కారణంగా వక్ బోర్డ్ కమిటీలు అయితేనేమి, సో అదే విధంగా మేనేజ్మెంట్ కమిటీలు, వక్ బోర్డ్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఇష్టానుసారంగా ఇప్పుడు ముప్పుడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. దానికి మీరు కూడా ఎన్నో పోరాటాలు చేశారు. వాస్తవమే, ఎన్నో పోరాటాలు చేశారు. ఇక్కడ గుంటూరులో తీసుకుంటే నిర్కి భూముల గురించి మీరు చాలా పోరాటాలు చేశారు. మరి సో ఆ భూములకు నేను ప్రత్యేకమైన సెక్యూరిటీ ఇస్తాను, వక్ బోర్డ్ ల్యాండ్స్ కు కాంపౌండర్లు కట్టిస్తాను, అదే విధంగా దానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఇస్తాను అని చెప్పడమే కాకుండా సో రీసర్వే చేయించి దాన్ని సెక్యూరిటీ చేస్తానని చెప్పి చేశారా? కాంపౌండ్ వాల్స్ అవన్నీ కాదు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే వక్ బోర్డ్ ఆస్తులు ఉన్నాయో వాటిని రీసర్వీస్ చేయించి వాటిని ఎలక్ట్రానిక్ చేపిస్తా అన్నాడు. అంటే ఏదైతే మాన్యువల్ గా ఉన్నాయో దాన్ని ఎలక్ట్రానిక్ చేపిస్తా అన్నాడు. అంటే ఆన్లైన్ సిస్టమ్ లో అందరికీ అందుబాటులో ఉండేటట్టు, ఈ సర్వే నంబర్ ఎవరిది అంటే వక్ బోర్డ్ వచ్చేటట్టు పెట్టిస్తా అన్నారు. అది రీసర్వే అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా సెకండ్ సర్వే జరుగుతూ ఉంది. సర్వే కమిషన్ ఆఫ్ వక్ఫ్ బోర్డు చేపిస్తున్నారు. రెండో విషయం, వక్ఫ్ బోర్డు భూముల ఆక్రమణ అన్నారు. ఇది ఈ రోజు నుంచి కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి, అంటే మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి 2014 చెప్పట్లా, అప్పటి నుంచే జరుగుతూ ఉంది. ఈ రోజు విషయం కాదు అది. రెండోది, దీంట్లో నాట్ ఓన్లీ టీడీపీ, నాట్ ఓన్లీ వైసీపీ, నాట్ ఓన్లీ కాంగ్రెస్, నాట్ ఓన్లీ బీజేపీ, నాట్ ఓన్లీ కమ్యూనిస్టులు, అందరు పార్టీ వాళ్ళు ఉన్నారు. అందరూ ఉన్నారు, ఒక కామన్ మ్యాన్ తప్ప. అంటే ఒక్క కామన్ మ్యాన్ తప్ప వక్ బోర్డ్ ల్యాండ్స్ ప్రతి ఒక్కరు కబ్జా చేసుకుంటున్నారు. తమదైన శైలిలో వక్ బోర్డ్ ఆస్తులను సర్వనాశనం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి వ్యవస్థ ఏం చేస్తుంది? ఇప్పుడు వ్యవస్థ అంటున్నారు మీరు, మన చట్టమే సరిగ్గా లేదని ముందే మీరు చెప్పేశారు. చట్టం చేసింది అవునండి, రాష్ట్రం కాదు. ఒక నిమిషం అండి. ఎండోమెంట్ యాక్ట్ లో ఒక చిన్న ఈవో, అంటే ఒక దేవాలయానికి సంబంధించిన చిన్న ఈవో ఎవడన్నా ఒక సెంట్ భూమి ఆక్రమించుకున్నా క్రిమినల్ కేసులు పెట్టచ్చు. అదే వక్ బోర్డు దగ్గరకు వస్తానే వక్ బోర్డు డిస్ట్రిక్ట్ సంబంధించిన అధికారి, అంటే జిల్లా స్థాయిలో ఉన్న అధికారి కూడా ఆయన కేవలం కేసు పెట్టించడానికి కూడా అర్హత లేదు. సంబంధిత ఎక్కడైతే
కబ్జాకు గురవుతుందో ఆ ల్యాండ్ కు సంబంధించినటువంటి ఏరియా ఎంఆర్ఓ దగ్గర పోయి అయ్యా మాకు మా ల్యాండ్ కబ్జా చేసుకున్నాడని ఎవిక్షన్ నోటీస్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాడు. అది కరెక్ట్ గా సార్. యాక్చువల్ గా 95 యాక్ట్ ప్రకారం 52A సెక్షన్ కింద వక్ఫ్ బోర్డు అధికారి ఏ ఆక్రమణదారుడైనా గానీ వక్ఫ్ బోర్డు భూమిలో ఆక్రమించుకొని ఉన్నాడు అని అతను గనక క్లారిఫికేషన్ తీసుకుంటే రెవెన్యూ దగ్గర నుంచి అతని మీద వక్ఫ్ చట్టం 52A కింద క్రిమినల్ కేసు నమోదు చేసి చెప్తున్నారండి. ఎంఆర్ఓ ఆఫీస్ లోనే తారుమారు చేసి రికార్డులని వక్ఫ్ బోర్డు ల్యాండ్ సర్వనాశనం చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడకు సంబంధించినటువంటి ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి 5 ఎకరాలు భూమి కబ్జా చేశాడు. ఎక్కడ? విజయవాడ. సార్ మంత్రి అన్నారు, మంత్రి పేరు చెప్పండి. అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు త్వరలో పేరు కూడా బయటకు వస్తాయి. ఇబ్బంది ఏం లేదు, ఏ పేరు వస్తే ఏమైంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో నేను మీకు ఇందాక చెప్పాను, నాట్ ఓన్లీ టీడీపీ, నాట్ ఓన్లీ వైసీపీ. జగన్ గారు ఏం చెప్పారు? నేను సెక్యూరిటీ చేస్తానన్న తర్వాత ల్యాండ్స్ ఎక్కడ సెక్యూరిటీ చెప్పండి. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆక్రమణ జరిగిందా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికన్నా ముందు ఆక్రమణ జరిగిందా? అదొక క్లారిఫికేషన్ ఏంటి నాకు. ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ముందు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తర్వాత ఉన్నాడు. అంటే దాన్ని బట్టి మీకేం అర్థమైంది? దాన్ని బట్టి మీకేం అర్థమైంది? అంటే అలాంటి వాళ్ళకి రక్షణగా నేను ఉన్నానని చెప్పే కదా. ఇప్పుడు రక్షణ ఉందనే కదా. ఇప్పుడు కొన్ని ఆస్తులు నేను చెప్తా సార్. అంటే నేను రాష్ట్రం మొత్తం తిరిగా కాబట్టి కొంచెం నాకు ఐడియా ఉంది. అసలు గెజిట్ కాకముందే, ఏదైతే మన 1963 గెజిట్ కాకముందే కొన్ని ఆస్తులు ముతవల్లీలు అమ్మేశారు. కర్నూలు, అనంతపురం. అమ్ముకోవడానికి వాళ్ళకి రైట్ ఉందా? మనకి చట్టం రాకముందు వాళ్ళకే ఉంది. చట్టం మనకు వచ్చింది 1963 బిఫోరే 1923లో 1944లో ఆ జమానాలోనే ముతవల్లీలు అమ్మేసుకొని ఉన్నారు కొన్ని భూములు. మీకు అలా చెబితే ఎలా ఉందంటే, కొన్ని భూములు రెవెన్యూ డిపార్ట్మెంట్ కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుంది. ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకొని కొంతమంది జనాలకి, పేదలకి ఇళ్ల పట్టాలు పనిచేసి ఏదైతే ముతవల్లీలకి డబ్బులు ఇచ్చింది ల్యాండ్ ఎక్విజిషన్ కింద, ఆ భూములు కూడా ప్రస్తుతానికి వక్ఫ్ బోర్డు కింద చూపిస్తా ఉన్నాయి. 22A ఇప్పటికీ కింద. ఇప్పుడు దాని గురించి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సర్వే నంబర్ వక్ఫ్ బోర్డులో గెజిట్ అయి ఉంది. నేను ఆ సర్వే నంబరు, సరే అది మీ వక్ఫ్ బోర్డు అంటే, నేను కూడా వక్ఫ్ బోర్డు అంటున్నారు కదా అని మనం కూడా వెళ్ళి ఫైట్ చేసాం. మొత్తం చివరికి వెళ్ళిన తర్వాత అది ల్యాండ్ ఎక్విజిషన్ లో డబ్బులు కూడా బోర్డుకు వచ్చేసినాయి, ట్రాన్సాక్షన్ అయిపోయింది, వీళ్ళు రిజిస్టర్ చేశారు, మొత్తం అయిపోయింది. కానీ ఇప్పటికి కూడా 22A కింద ఉంది, వక్ఫ్ బోర్డు నుంచి డిలీట్ చేయలేదు సర్వే నంబర్. అలాగే ఉంది. సో ఇది ప్రభుత్వం యొక్క పరిస్థితి. ఓకే సార్, ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ప్రస్తుతం ఉన్నటువంటి మన సీఎం గారు, అంటే ఇప్పుడు ఆపద్ధర్మ సీఎం అనుకోండి. సో ఆయన ఏదైతే ముస్లిం మైనార్టీలకు ఇచ్చాడో అది ఏది ఇంప్లిమెంట్ చేయలేదు. మరి ఇప్పుడు రాబోతున్న ఏది ఇంప్లిమెంట్ చేయలేదు మీరంటే చెప్తారండి? ఎక్కడ చేశాడండి? ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఆస్తులు మొత్తాన్ని రీసర్వే చేశారు, ఆన్లైన్ చేయించారు. మైనార్టీ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎంత మంది లబ్ధి చెందారు? ఏ మాత్రం ఏ ఒక్క నిరుద్యోగైనా దాని ద్వారా ఏమైనా లబ్ధి చెందాడా? కనీసం దానికి సంబంధించిన చైర్మన్ కు చేరుందా? చైర్మన్ కు చేరలేదా? మీరు వస్తే విజయవాడ వస్తే చూపిస్తా. మొన్నే మన చైర్మన్ గారు కూడా ప్రమాణ స్వీకారం అధికారాలు ఉన్నాయండి. ఆ చైర్మన్ కు ఫండ్ ఉందా అండి? మీకు విషయం ఒకటి చెప్తా సార్. కనీసం వాళ్ళకు టీ కాఫీలు కన్నా ఇస్తున్నారండి? ఇస్తున్నారు సార్, ఇబ్బంది ఏం లేదు. దాని గురించి కావాలంటే మీరు సమాచార హక్కు చట్టం కింద తీసుకొని వాళ్ళు ఎన్ని కాఫీలు తాగారు, ఎన్ని టీలు తాగారు కూడా తీసుకోవచ్చు. సరే, దానికి వెసులుబాటు ఉంది. నేను మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఏదైతే రాష్ట్రంలో నవరత్నాలు పథకాలు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా అమలవుతున్న పథకాలన్నీ కూడా, ఏదైతే చేయూత కానీ, విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ, అమ్మఒడి కానీ, భరోసా కానీ, ఆసరా కానీ, ఈ పథకాలన్నీ కూడా ముస్లింలకు జరుగుతున్నటువంటి ప్రతి పథకం కూడా త్రూ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ త్రూ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారానే లబ్ధి. మీరు ఒకసారి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కనుక మీ ద్వారా ముస్లిం మైనారిటీలకు కానీ, మైనార్టీలకు కానీ జరుగుతున్నటువంటి పథకాలు ఏందని మీరు ఒకసారి అడిగితే, లేదా మీరు ఒక విలేకరి హోదాలో కూడా మీరు అడిగితే వాళ్ళ దగ్గర నుంచి ఒక క్లారిఫికేషన్ తప్పకుండా సార్. అది మేము ఎలా చేస్తామో చేసే పనే. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఈ 3 శక్తులు ఒకటయ్యాయి. జగన్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో 2024 ఎలక్షన్లలో ఖచ్చితంగా ఓడిస్తాము అంటున్నారు. దీనికి మీ వైసీపీ పార్టీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది? అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా పూర్తి స్థాయి సీట్లు ఇవ్వలేదని వాళ్ళు ఇబ్బందులు అంటే బాధపడుతున్నారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు అంటున్నారు. రోడ్ల మీద కూడా ఎక్కుతున్నారు. దీన్ని మీరు ఏ విధంగా క్యాష్ చేసుకుంటారండి? మేము క్యాష్ చేసుకోవాల్సిన పనిలో వాళ్ళ క్యాష్ చేసి ఇస్తారు మాకు. ఎవరు? ప్రతిపక్షమే. ఏ విధంగా చెప్పండి. మీరు బొప్పుడిలో జరిగినటువంటి సభను మీరు ఒకసారి చూసుకుంటే, ప్రధాని నరేంద్ర మోడీ గారిని పిలిచారు.
ఒక ప్రధాని హోదాలో అతను వస్తే అతనికి ఏదైతే బీజేపీ మహిళా మోర్చాకు సంబంధించినటువంటి నాయకురాలు గారు సభ మీద పిలిచి ఆయనకి శాల్వా ఏమన్నారు, బొకే ఏమన్నారు, అవి లేవు. అక్కడికి పాపం ఆయనకి ఇది చేశారు. ఆయన మాట్లాడుతుంటే ఏదో పాపం ఆయన వేద ఆయన చెప్పుకుంటున్నాడు పాపం వచ్చి, దాన్ని కూడా మైకులు కట్ చేశారు, మాట్లాడడం లేకుండా చేశారు. సరే అక్కడికి అయిపోయింది. ఇప్పుడు ఏదైతే జనసేన ఒక నిమిషం మాట్లాడుతుంటే మైకుల్లో మాట్లాడుతుంటే కట్ చేశారు, అంతే కదా మరి. వాళ్ళకేంది ఇప్పుడు జగన్ తిట్టాలి, రాష్ట్రంలో జగన్ యొక్క పాలన మీద మాట్లాడాలి. ఈయనేమో అవి మాట్లాడట్లేదు. మా ఎన్డీఏని గెలిపించండి, మా ఎన్డీఏకి ఇది చేయండి, మేము ఇది చేసాం అది చేసాం ఆయన చెప్పుకుంటూ వెళ్తున్నాడు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు లేవు, మరి వాళ్ళకు కూడా ఉండింది కదా. అంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తేనే తెలుగుదేశం పార్టీకి అదే విధంగా జనసేనకు ఒక ఊపు ఉంటుందంటారా, ఉత్సాహం ఉంటుందంటారా? వాళ్ళు ఉత్సాహం కోసం కదా పోయింది. మరి ఎవరు జగన్మోహన్ రెడ్డి మీద ఏదైతే అరే గత ఎన్నికల్లో గానీ ప్రస్తుత ఎన్నికల్లో గానీ మోడీ గారు ఒక మాట అంటున్నారు, మేరే సాత్ పవన్ హై అంటున్నారు. మేరే సాత్ పవన్ హే అన్నారు. తెలంగాణలో ఎన్ని సీట్లు వచ్చినాయండి? మేరే సాత్ పవన్ హే అని పెద్ద సభ పెట్టేసి 4% రిజర్వేషన్లు తీసేస్తానని చెప్పి. అది తెలంగాణ, ఇది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఓకే. 2019లో పోటీ చేస్తే మేరే సాత్ పవన్ హే ఎన్ని సీట్లు వచ్చినాయి? చివరి గెలిచినటువంటి వ్యక్తి కూడా వైసీపీలో ఈ రోజు అమలాపురం ఎంపీగా నిలబడుతున్నటువంటి సంగతి ఉంది. ఎందుకని? అతని పార్టీలో గెలిచినటువంటి వ్యక్తికి అతని ప్రాధాన్యత తెలియలేదు. ఒక్కడిని కూడా ఆయన నిలుపుకోలేకపోయాడు. ఇంకా ఆయన ఏది మాట్లాడేది? ఈ రోజు ఆయన భీమవరంలో పోటీ చేస్తా అన్నాడు, మళ్ళీ పిఠాపురం అన్నాడు. మాట మీద నిలకడలేని మనిషి. 24 సీట్లు కావాలి, నారాయణ మంత్రం అన్నాడు, త్రివేణి మంత్రం అన్నాడు, సంగమం అన్నాడు. ఒక్క నిమిషం చెప్తున్నా సార్. ఏ ప్రణాళిక సార్? నమ్ముకున్న నాయకుడిని మోసం చేయడం, నమ్ముకున్న నాయకుడిని మోసం చేయడం ప్రణాళిక. నమ్ముకున్న నాయకుడిని మోసం చేయడం ప్రణాళిక. అంత తిక్కోడు కాదు, ఏమి పవన్ కళ్యాణ్ అంత పిచ్చోడు కాదు. సో వాళ్ళకంటే మేధావులు ఎవరు ఉండరని మేము భావిస్తున్నాం. మీరెందుకు వాళ్ళని పిచ్చోళ్ళు అంటారు, తిక్కోళ్ళు అంటారు? ఏ విధంగా అంటారండి? నేను పిచ్చోళ్ళు అనలేదండి. ఈజ్ ఎ ప్యాకేజ్ స్టార్. ఎలా చెప్తారండి ప్యాకేజ్ స్టార్ అని? లక్షల మంది అభిమానులు ఉన్నారు, ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి. మరి 1,00,000 ఓట్లు కూడా రాలేదు కదండి. చెప్తారండి 1,00,000 ఓట్లు ఎందుకు రాలేదు? ఎక్కడ? అంటే రాజకీయాలు వేరు, అభిమానం వేరు. ఇప్పుడు ఆ అభిమానాన్ని ఆయన రాజకీయంగా మార్చుకోగలుగుతున్నాడు. ఖచ్చితంగా ఈసారి ఆయన నేను గెలిచి తీరుతాను, వైసీపీని ఓడించి తీరుతాను అంటున్నాడు. మరి దీని మీద మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గెలిస్తే సగం మీసం తిరుగుతాడండి. మీరు ఒక మీడియాలో కూర్చున్నారు, మర్చిపోకండి. అంతే. మీరు SS9 ఛానల్ మీడియాలో కూర్చున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గెలిచే పొజిషన్ అయితే లేదండి. పవన్ కళ్యాణ్ గెలిచే పొజిషన్ లేదు. మీరు ఇదే మాట నిలబడాలి. 100% డౌటే లేదు దాంట్లో. మా స్టాఫ్ మీ దగ్గరకు వస్తుంది, మీరు అర్థం ఇబ్బంది ఏం లేదు, ఒరిగించుకోవాలి. ఇబ్బంది లేదు. అసలు పిఠాపురంలో కూడా నిలబడతానికి క్లారిటీ కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు కాకినాడ ఎంపీకి నిలబడతాను అంటున్నాడు. మళ్ళీ ఖచ్చితంగా నిలబడబోతున్నాడు. భారీ మెజార్టీతో గెలుస్తాడండి. ఒక ఓటుతో గెలిచినా గానీ నేను చెప్పిన మాట మీద కట్టుబడి ఉంటా. ఇదే మాట 100%. రాహుల్ మీరా గారు, మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అంటున్నారు. అలాంటప్పుడు తన పార్టీలో ఉన్నటువంటి రాయపాటి అరుణ గారు, సో అటువంటి ఆలోచన విధానం అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితే నేను పార్టీకి వెంటనే రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతానని చెప్పింది. మరి ఏ విధంగా చెప్తుందండి? ఆమె ఒక నాయకురాలు, ఆమె కూడా ఒక కట్టుబడి ప్రజాసేవ చేస్తున్నటువంటి మహిళా నాయకురాలు. రాయపాటి అరుణ అక్క గారంటే మాకు అభిమానమే. ఆ మాటలు బాగుంటాయి. ఆ మీడియాలో మాట్లాడినా కానీ, సోషల్ మీడియా వేదికగా చెప్పినా కానీ మాటలు బాగుంటాయి అక్కయ్యి. మేము అక్కగా న్యాయం జరిగితేనే ఇప్పటి వరకు జనసేనాని వాళ్ళ పార్టీకి చెందినటువంటి వాళ్ళ నగర నాయకులు మహిళా నేత పైన దాడి చేస్తే నేటి వరకు స్పందించలేదంటే ఆయన అక్క గారిని ఇప్పుడు అడగాలి మీరు. అక్క నీ మీద ఇప్పుడు దాకా దాడి చేస్తే ఇప్పుడు దాకా దాని మీద స్పందించకపోగా వాళ్ళని ఇప్పటి వరకు ఎందుకు సస్పెండ్ చేయలేదు? అతను ప్యాకేజీ తీసుకున్నాడా? నువ్వు గతంలో ప్యాకేజ్ స్టార్ కాదంటివి, ఈరోజు ప్యాకేజీ తీసుకొని దీన్ని పరిరక్షిస్తున్నాడా లేదా అనేది ఆమెను అడగాలి. మీరు చెప్పండి. ప్యాకేజ్ స్టార్ అని చెప్పి ముద్ర వేసి, మేము ముద్ర లేదండి, ఆయన ముద్ర వేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ అవసరం ఉంది. ఆయన ఒక మంచి ఫిలిం స్టార్. ఆయన హాయిగా ఏసీ రూమ్ లో కూర్చొని ఎంజాయ్ చేయగలడు. ఆయన ఒక సినిమా తీసాడంటే 100 కోట్లు తీసుకుంటాడు. అటువంటి వ్యక్తి ప్యాకేజీలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకరి దగ్గర దెయ్యం నిలబడాల్సిన ఒక సినిమా తీస్తే ఎంత ఏముందండి? ఒక సినిమా తీస్తే ఎంత వచ్చింది పవన్ కళ్యాణ్కి? ఒక సినిమా తీస్తే ఎంత వచ్చింది? రావచ్చు 100 కోట్లు. 100 కోట్లు రావచ్చు. ఒక సినిమా తీస్తే అతని యొక్క బడ్జెట్ ఎంత ఉంది సినిమాకి? సినిమా బడ్జెట్ ఎంత? సినిమా బడ్జెట్ ఒకటి సార్ సమాధానం. ఇక్కడ సినిమా బడ్జెట్ మీరేమన్నారు? కొన్ని 100 కోట్లు అన్నారు. బయటకు ఒకటి ఉంటుంది, లోపల కోట్లు ఉంటుంది. ఎప్పటికీ కూడా సో 2 రకాలుగా ఉంటుంది. అది మీకు తెలుసు. అంటే బ్లాక్ వైట్, వైట్ బ్లాక్ అంటారు. మీకంతా తెలుసు. అలా కాదండి, వాస్తవాలు మాట్లాడదాం. అదే నేను వాస్తవాలే చెప్తున్నాను. తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఈజ్ ద
సో గ్రేట్ స్టార్. అయ్యా ఒకటి, మీరు ప్యాకేజ్ తీసుకోవాల్సిన పని లేదంటున్నారు. ఆయన రాజకీయాల్లో నేను భగత్ సింగ్ ఆదర్శం, నాకు అష్ఫకుల్లా ఖాన్ ఆదర్శం, పూలే ఆదర్శం, Yes. అంబేద్కర్ గారు ఆదర్శం అని రాజకీయాల్లోకి వచ్చాడు. అందరూ రాజకీయాల్లో ఆదర్శం అన్నాడు. కరెక్టే కదా? ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను పేదల పక్షపాతిని, నాకు పేదలని సామాన్య కార్యకర్తలను నేను ఎమ్మెల్యేలు చేస్తాను, ఎంపీలు చేస్తాను, మంత్రులు చేస్తాను, నన్ను నమ్మండి, నాకు మద్దతు ఇవ్వండి, నాకు సహకరించండి అని పార్టీ పెట్టి 2019 ముందు చంద్రబాబు నాయుడిని, అతని పుత్రుడు లోకేష్ ని అనరాని మాటలు, ఒక పప్పు అని కూడా ఆయన అన్నాడు. చివరికి చంద్రబాబు నాయుడు 1500 ఎకరాలు చాలు, ఇన్ని ఎకరాలు ఎందుకు తీసుకున్నాను నేను అడిగాను, రాజధానికి ఇంత అవసరం లేదు, రాజధాని ఇక్కడే పెట్టాల్సిన పని ఏంది, మంగళగిరిలో పెట్టవచ్చు, అక్కడ పెట్టవచ్చు, ఇక్కడ పెట్టవచ్చు అని నేను అడిగాను, అయినా కానీ చేయలేదు. ఒకటొకటి నాది కంప్లైంట్ కదా, నాది కంప్లైంట్ ఎంత మీరు చెప్పండి. అటువంటి నేత ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి పవన్ కళ్యాణ్ అడగల, లోకేష్ వెళ్ళి పవన్ కళ్యాణ్ అడగల, నాకు మద్దతు ఇవ్వండి, మాకు ఇది చేయండి, మాతో కలిసి పోటీ చేయండి అని. ఆయన స్వలాభం కోసం, ఆయన దానికోసం, ఆయన ప్యాకేజ్ మాట్లాడుకోవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆయన స్వచ్ఛందంగా ప్రకటించాడు. ఎవరిని అడగల, ఎవరి దగ్గరికి ఇప్పుడు నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, నమ్ముకున్నటువంటి నాయకులు, 2019లో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, అభ్యర్థులు కానీ, ఏదైతే స్టేట్ లెవెల్ కమిటీలు కానీ, జిల్లా కమిటీలు కానీ, జిల్లా నాయకులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, ఒక్కడి యొక్క అభిప్రాయ సేకరణ లేకుండా, ఒక మీటింగ్ పెట్టకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేశాడంటే దాని యొక్క ఉద్దేశం ఏంది? మీరు చెప్తున్నది ఏ విధంగా అంటే, సో మన యొక్క పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు ఒకటే మాట ఉన్నాడు, ఒక్కటే మాట మీద ఉంటారు ఎప్పుడు కూడా, ఒకటే మాట. అవును, పవన్ గారు ఏది చెప్పితే మేము దానికి కట్టుబడి ఉంటాము అని వాళ్ళు చెప్తారు. ఎంతకీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము శిరస వహిస్తాము, దానికి మేము తల వంచి పని చేస్తామనే వాళ్ళే జన సైనికులండి. అటువంటి జన సైనికులను మీరు తక్కువ చేసి మాట్లాడడం ఐ కాంట్ యాక్సెప్ట్. ఎందుకంటే సో అభిమానం ఉండొచ్చు, కానీ వెర్రి తల్లగా ఉండకూడదు. సో ఇక్కడ విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి, అతను ఒక రాజకీయ నాయకుడు. కొన్నాళ్ళు స్టాండ్ కావాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉన్నారు, శాశ్వత శత్రువులు ఉన్నారు. ఇది బాగా గుర్తుంచుకోండి. అందులో భాగంగానే తన ప్రణాళిక ఏముందో, రాజకీయాల్లో హత్యలు కూడా ఉండవండి, ఆత్మహత్యలే ఉంటాయి. ఎస్ ఉంటాయండి, తప్పదు. మీరు శాశ్వత శత్రువులు ఉన్నారు కదా, అందుకని కూడా చెప్తున్నా. అవును ఉంటాయి, హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. అతని యొక్క కార్యకర్తలను చివరికి ఆత్మహత్య చేసుకున్న పొజిషన్ తీసుకెళ్లాడు. అది అన్ని రాజకీయ పార్టీలు కూడా జరుగుతుందండి. కాకపోతే సో ప్రస్తుతం ఆయన మనకు శత్రువులా కనబడుతున్నారు కాబట్టి దాన్ని మనం భూతద్దం పెట్టి వెతుకుతూ ఉంటాం. ఏది ఏమైనా సరే నాగూర్ మీనా గారు, అన్ని వర్గాల వారు ఎవరెవరికి సంబంధించినటువంటి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రాజకీయ పార్టీ వెంట ఉన్నారు. మరి ముస్లింల విషయానికి వస్తేనే మొన్న దాకా మేము టీడీపీకి సపోర్ట్ చేస్తాము అన్నారు. మొన్న దాకా ఎందుకు చేస్తామన్నారంటే, సో జగన్ ద్వారా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటివి ఆయన ఇంప్లిమెంట్ చేయలేదో, అదే విధంగా చాలా మంది ఇంప్లిమెంట్ చేయలేదని మాత్రం చెప్పాలి. చేయలేదు, 100% అన్ని హామీలు చేయలేదండి. నేను ఇందాక చెప్పాను, ఏ హామీ అమలు చేయలేదు చెప్పండి అని. ఏ హామీలు కాదు, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, ముస్లిం మైనార్టీలకు ఇచ్చినటువంటి ఏ హామీ అమలు చేయలేదు మీరు చెప్పండి. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటి చేయలేదు. నేను ఇచ్చినటువంటి 5 హామీలు ఉన్నాయి సార్, మీకు ఇందాక చెప్పాను. చెప్పండి. మైనార్టీ సప్లాన్ బదులు మైనార్టీ కాంపోనెంట్ యాక్ట్ తెచ్చారు. 2 దుల్హన్ పథకం అన్నారు. ఎవరు లబ్ధి చెందారు, ఎవరి దాకా వచ్చింది, ఎవరి దాకా చేరింది చెప్పండి. ఇప్పుడు పోయిన సంవత్సరం 4500 కోట్లు ఇచ్చారు. 4500 కోట్లు మైనార్టీస్ కాంపోనెంట్ దానికి వెళ్తుంది. ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ కి నిధులు వెళ్తున్నాయో అలానే మైనార్టీస్ కాంపోనెంట్ కి వెళ్ళింది. దాంట్లో నుంచి బడ్జెట్ అలొకేట్ చేస్తారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, హజ్ కమిటీ కానీ, ఇలా సపరేట్ గా ఏ వింగ్స్ కా వింగ్స్కి వెళ్ళిపోతాయి. దాంట్లో నుంచి చేయూతకు కానీ, ఆసరా కానీ, అమ్మఒడి కానీ, వసతివన్ కానీ, మైనార్టీకి సంబంధించిన ఏది పథకం అయినా కానీ దీంట్లోంచి డబ్బులు ఖర్చు పెడతారు. ఒక 100 రూపాయలు 80 రూపాయలు అయిపోయింది అనుకోండి, ఆ 20 రూపాయలు నెక్స్ట్ సంవత్సరానికి వెళ్ళిద్ది. అంతేలే కానీ బ్యాక్ పోదు. అంటే మీరు చెప్పేది ఏదైతే ఆయన మేనిఫెస్టోలో పెట్టాడో అవి అలా స్ట్రైట్ గా లేకోకుండా ఇతర పథకాల ద్వారా ముస్లింలకు మళ్ళీ ఇస్తున్నాడు అనే విధంగా చెబుతూ కూడా, అవును ఇక్కడ ఇంకో విషయం చెప్పండి. సో కడపలో హజ్ హౌస్ కట్టారు, కొన్ని కోట్లతో కట్టారండి. అది దిక్కు మొక్కు లేకుండా సర్వనాశనం అయిపోతుంది. అందులో సో రకరకాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. డోర్లు పీకేశారు, అన్ని లాగేశారు, మొత్తం దోచుకెళ్తున్నారు. సార్ దీని పరిస్థితి ఒక నిమిషం చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే 2 సంవత్సరాలు దేశ విపత్తు ఒకటి వచ్చింది, కరోనా అనేది. ఆ కరోనాలో కొన్ని స్ట్రక్ అయిపోయింది, జన జీవనమే స్ట్రక్ అయిపోయిన పొజిషన్, ఇళ్ల నుంచి బయటికి రాలేనటువంటి పొజిషన్ వచ్చింది. ఆ పొజిషన్ లో కొంత అభివృద్ధి అనేది
కుంటుపడిన మాట వాస్తవమే. దాంట్లో హజ్ హౌస్ కూడా ఒకటి. ఆ హజ్ హౌస్ అనేది ఎంత కింద కొండిద్దో ఒక సగటు ముస్లింగా మీరు చూశారు గతంలో. ఒక వర్షం పడితే ఒక ఫ్లోర్ మునిగిపోయింది, మోకాల దాకా వాటర్ వచ్చింది. అటువంటి ప్రదేశంలో కట్టారు బై ఇదిగా. అక్కడ కట్టడం వలన అక్కడ ఏమీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు, ఒక చిన్న ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడి నుంచి చెన్నైకి, విజయవాడకి, హైదరాబాద్కి రాకపోకలు ఉన్నాయి. ఇప్పుడు ఆ హజ్ హౌస్ కట్టేదేదో, అక్కడ వెచ్చించిన సొమ్మేదో విజయవాడలో భవానీపురంలో ల్యాండ్ అలొకేట్ చేశారు. అక్కడ కట్టినట్లయితే సమాజానికి ఉపయోగపడేది. ఈరోజు మనకు కూడా ఒక శాశ్వత హజ్ హౌస్ ఉండేది. తాత్కాలిక రాజధాని ఎట్ట కట్టాడో అలానే అది కూడా ముస్లింలకు నేను కట్టాను, కడపలోనే కట్టాను, జగన్మోహన్ రెడ్డి ఇలాగాలను నేను కట్టానని చూపించుకోవడానికి దాన్ని మసిపూసి మారడిగా అంటారే. ముస్లింలకు పద్దాయన హజ్ కమిటీ హజ్ హౌస్ కట్టాను, హజ్ హౌస్ కట్టాను అంటే అది షో చేస్తున్నాడా? అసలు దాని వల్ల షో చేస్తున్నాడా? అక్కడ కట్టడం వల్ల ఎవరికి ఉపయోగం? చంద్రబాబు నాయుడు గారు హజ్ హౌస్ కట్టి గడపలో షో చేస్తున్నాడు అని చెప్తున్నారా మీరు? ఒక షో చూపిస్తున్నాడు రా ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ చేసి డిజైనింగ్ చేసి ఎంతవరకు జనాల్లోకి తీసుకెళ్లి జనాలకు చెప్పే కదా మసిపూసి మారడిగా చేయడం అనేది. ఒక గ్రాఫిక్ డిజైనింగ్ మాత్రం బాగా చేస్తాడు. దాని వలన ఎవరికి లాభం చేకూరింది, ఎవరికి నష్టం చేకూరింది అంటే సామాన్య ప్రజలకి నష్టం చేకూరింది, పెత్తందారులకి లాభం చేకూరింది. సరే, మీరు చెప్పినట్లు సామాన్య ప్రజలకు మంచిగా లబ్ధి జరగలేదు అని మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు పాలనలో. వాస్తవం, వాస్తవం. కేవలం పెత్తందారులకు మాత్రమే వాస్తవం. అంటే ఎవరైతే డబ్బు పెట్టగలుగుతారో, ఎవరైతే కాంట్రాక్ట్స్ ఉన్నారో వాళ్ళు తప్ప ఎవరు బాగుపడలేదు అంటున్నారు. వాస్తవమే. ఇప్పుడు జరగట్లేదా కాంట్రాక్ట్స్ బాగుపడట్లేదా? ఇప్పుడు నేను సామాన్య ప్రజల గురించి మాట్లాడానండి. గతంలో అంటే నేను ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా మాకుండేది మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు వచ్చాయి. 50% సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఒక 50% సబ్సిడీ కోసం జిల్లాకి ఒక 500 మందో 200 మందో ఒక టార్గెట్ ఇస్తారు. మా దగ్గరకు వచ్చేవాళ్ళు, సార్ జన్మభూమి కమిటీకి చెప్పండి. ఒక జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎంఎఫ్సికి వెళ్ళి అప్లికేషన్ తీసుకోవాలా, తర్వాత జన్మభూమి కమిటీ దగ్గర సంతకం పెట్టించుకోవాలా, జన్మభూమి కమిటీ దగ్గర నుంచి బ్యాంకుకి వెళ్ళాలా. బ్యాంక్కి వెళ్తే అది ఒక వివక్ష. ముస్లింలు అంటే ఎక్కడైనా వివక్ష ఉండేది, అక్కడ కూడా వివక్ష ఉండేది. నువ్వు కడతావో కట్టవో, మీ సాయిబులు నమ్మలేము, అది చేయలేము, ఇది చేయలేము అని. సరే, అది అయిపోయిందంటే మళ్ళీ ఎంఎఫ్సికి వెళ్ళి మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టించుకోవాలా. ఇవన్నీ అయిపోయిన తర్వాత వాడికి వచ్చేటప్పటికి 2017-18 ఆర్థిక సంవత్సరం అయితే 2019లో ఎప్పుడో వస్తాడికి. అంత తిరిగితే దాంట్లో మళ్ళీ లంచాలు. ఏదైతే ఈ లంచాలు అనేది లేకుండా ఒక వ్యవస్థ అనేది క్రియేట్ చేసి చేయూత పథకం ద్వారా మీకు ఆర్థిక భరోసా నేను కల్పిస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఏటా 17,500 వేస్తున్నారు. దీంట్లో నాట్ ఓన్లీ వైసీపీ ముస్లిమ్స్, నాట్ ఓన్లీ టీడీపీ ముస్లిమ్స్, నాట్ ఓన్లీ జనసేన, నాట్ ఓన్లీ ఏ పార్టీ, ఏ కులం, ఏ మతం, ఏ వర్గం, ఏ ప్రాంతం అని చూడకుండా ప్రతి వాడికి ఇస్తున్నారు. ఎస్పెషల్లీ మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను, రాజధానిలో ఉన్నటువంటి వారికి కూడా పోతున్నాయి అయ్యే పథకాలు అందరికీ. మీరు ఈ 5 సంవత్సరాల్లో ఈనాడులో కానీ జ్యోతిలో కానీ నువ్వు టీడీపీ వ్యక్తివి, నీకు పథకం నేను ఇవ్వట్లేదు, నువ్వు టీడీపీ వ్యక్తివని నీకు అమ్మఒడి పథకం ఆపేశాం, నువ్వు టీడీపీ వ్యక్తివని నీకు ఇంటి పథకం మేము ఇవ్వలేదు, నువ్వు టీడీపీ వ్యక్తివని నీకు వసతి ఇవ్వట్లేదు, నీ పిల్లలకు స్కాలర్షిప్లు ఆపేశారు అనేది ఎక్కడైనా కానీ ఒక అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ నువ్వు టీడీపీ వ్యక్తివని ఆపేసిన సందర్భం ఏదన్నా చూసారా? మీరు చెప్పదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా సరే, సో ఎవరికి ఏ పథకం వాళ్ళ ఇంటి దాకా చేరాలో ఎటువంటి మధ్యవర్తులు లేకుండా, సో ఒక వ్యవస్థ ద్వారా అంటే సచివాలయం అనే వ్యవస్థ ద్వారా వాళ్ళకు చేరదీస్తున్నాడు, వారి దాకా దగ్గరికి వెళ్తున్నాయి అని మీరు చెప్తున్నారు. 100% వాస్తవేనా? 100%. సరే, అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాబోతున్నటువంటి ఎలక్షన్లలో ముస్లిం సామాజిక వర్గం, అదే విధంగా మైనారిటీస్ అంటే క్రిస్టియన్ మైనారిటీస్, ముస్లిం మైనారిటీస్ ఎటువైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంది? గతంలో చూసుకుంటే ఒక 30% 25% టీడీపీకి వెళ్ళి ఉండేవాడు, ఏదైతే క్రిస్టియన్ మైనార్టీలు కానీ ముస్లిం మైనార్టీలు కానీ. ఈరోజు భారతదేశంలో మతత్వ పార్టీగా ముద్ర వేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని టీడీపీ జనసేనలు ముస్లిం మైనార్టీలకి, క్రిస్టియన్ మైనార్టీలకి పూర్తిగా దూరమైంది. ఈరోజు మీరు గతంలో చూసుకుంటే ఎక్కడో చోట ఏదో ఒక సంస్థలు కానీ, సంఘాలు కానీ, ఎన్జిఓలు కానీ, ముస్లిం ఎన్జిఓలు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొద్దో గొప్ప
చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అంటే చంద్రబాబు నాయుడు పార్టీకి మద్దతుగా కొంతమంది ఇచ్చేవారు. మీరు గత 15-20 రోజులుగా ఏదైతే బీజేపీతో పొత్తులోకి వెళ్ళిన తర్వాత ఏ మైనార్టీ సంఘం కానీ, ఏ ముస్లిం సంఘం కానీ, ఏ క్రిస్టియన్ సంఘం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి వ్యాఖ్య లేదు. రెండోది, ప్రతి సంఘం, ప్రతి సంస్థ, ప్రతి ఎన్జిఓ, ప్రతి ముస్లిం కూడా భారతీయ జనతా పార్టీ అనే మతత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించాలి, బహిష్కరించాలి, అణగదొక్కాలి, దాన్ని ఓడించాలి అనేది ప్రతి ముస్లిం, ప్రతి క్రిస్టియన్ లో కూడా ఈ రోజు మనసులో దృఢంగా నిశ్చయించుకుంది. మీరేమో చెప్తున్నారు, పవన్ గారు ఏం చెప్తున్నారంటే నేను ఏ ఒక్క ముస్లిం కూడా సో ఏది ఎటువంటి నేను పూర్తి స్థాయి భద్రత ఇవ్వడమే కాకుండా ఒక్కరికి అన్యాయం జరిగినా నాకు జరిగినట్లే నేను మీకు అండగా ఉంటాను అని పవన్ కళ్యాణ్ చెప్పారు, చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అండ ఉండాలి, కేంద్రంతో పనులు జరుగుతాయి కాబట్టి అందుకోసమే వాళ్ళని మేము కలుపుకున్నాము అంటున్నారు. మరి ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు కేంద్రంతో మాకు పని ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి అయినా సరే కేంద్రం దగ్గర పోయి సలాం కొట్టాల్సిండేది, గులాం కావాల్సిండేది. అటువంటి తరుణంలో వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే తప్పేముంది అంటున్నారు. మరి దీని మీద మీ జగన్మోహన్ రెడ్డి గారు సలాం చెప్తున్నారు, అవన్నీ చెప్తున్నారు అంటున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దమ్ము ఉన్నటువంటి, ధైర్యం ఉన్నటువంటి, భారతదేశంలో ఏ నాయకుడికి లేనటువంటి పోరాట ప్రతిమ కలిగినటువంటి నాయకుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ధైర్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ముందే చెప్పాడు, మీతో కానీ మీ ప్రభుత్వంతో కానీ మాకు రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమానికి సంబంధించి తప్ప మీతో మాకు ఎటువంటి సంబంధాలు లేవు, ఎటువంటి పొత్తులు లేవు, ఎటువంటివి లేవు అని అతనితోనే దాదాపుగా రాష్ట్ర ప్రజలు, దేశం చూస్తున్నటువంటి దేశ ప్రధాని కూర్చున్నటువంటి సభలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఆయన ప్రధాని కూర్చున్నటువంటి సభలోనే జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చేశారు, క్లారిఫై చేశారు. ఏమని? దేశ ప్రజలు చూస్తున్నటువంటి, ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారంటే అందరూ చూస్తారు కదండి, దేశ ప్రజలు అందరూ చూసేటువంటి సభ అది. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం యొక్క ఇనాగ్రేషన్ రోజు ఆ సభలోనే ఆయన క్లారిటీ ఇచ్చేశారు. ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు బాపట్లో పుట్టానంటాడు, ఒకరోజు గుంటూరులో పుట్టానంటాడు, ఒకరోజు భీమవరంలో పుట్టానంటాడు, ఒకరోజు పాకిస్తాన్లో పుట్టానంటాడు, ఒకరోజు ఆఫ్ఘనిస్తాన్లో పుట్టానంటాడు. ఆయన మాట మీద ఆయనకే నిలకడలేదు, ఆయన మాట మీద ఆయనకే నిలకడలేదు. మీరేమన్నారు ముస్లింలకు అండగా ఉంటాను ఆయన చెబుతాడండి, ఆయన అందరి వాడు, ఆయన చెబుతాడు, ఆయన ఇష్టం. అయ్యా ఆయన ఇక్కడ పుట్టుక కాదు, రాజకీయం కావాలి, రాజకీయాల గురించి మాట్లాడండి. ఏమండి రాజకీయం అంటున్నారు మీరు, మీరు చెప్పినటువంటి రాజకీయాల్లో అతను ఒక యూటర్న్ స్టార్. అతను చెప్పినటువంటి మాట మీద ఆయన నిలబడలేడు, ఆయన చెప్పినటువంటి ప్రామిస్ మీద నిలకడలేని వ్యక్తి. అతను ఏదైతే ఎష్యూరెన్స్ తన కార్యకర్తలకి, తన నాయకులకి ఇచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు ఆ ఎష్యూరెన్స్ మీద నిలబడలేకపోతున్నాడు. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్నటువంటి ఒక దీని మీద తప్ప ఇంకోటి ఏది లేదు ఆయనకి. ప్రజా సంక్షేమం ఈ రోజు ఆయన కొన్ని సందర్భాల్లో కూడా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేస్తున్నాడు అన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇది అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గొప్పోడు అన్నాడు, జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో గొప్ప నాయకుడు ఎవడన్నా ఉన్నాయంటే అని జగన్మోహన్ రెడ్డి గురించి పొగిడినటువంటి ఒక నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ పొగిడాడు చాలా సందర్భాల్లో. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని గొప్ప నాయకుడుగా పొగిడాడు. అతను దమ్మున్న నాయకుడు, అతను ఒక్కడు మాకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడని అతనే పలు సందర్భాల్లో చెప్పాడు. ఇతనే చంద్రబాబు నాయుడిని ఒక అవినీతి సామ్రాట్గా తన కులం కోసం, తన వర్గం కోసం రాజధాని ఇక్కడ పెట్టి తన వర్గాన్ని, తన కులాన్ని ప్రోత్సహించాడని అతనే చాలా సందర్భాల్లో చెప్పాడు. మరి అటువంటి చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడుతో పొత్తులోకి వెళ్ళాడు. దాన్ని ఏమంటారు? దాని మీద మాట మీద నిలబడ్డాడంటారా? ప్రజలకు ఇచ్చినటువంటి సందేశం మీద అతను ఉన్నాడంటారా? సరే, ఇంతకీ ఆయన మాట మీద నిలబడలేదు అని మీరు మాట్లాడుతున్నారు. గతంలో ఇంకోటి కూడా, గతంలో రాజమండ్రిలో ముస్లిం సభ పెట్టి ఒక్క రాజకీయ నాయకుడు పలు విధాలుగా ఎక్కడ ఉంటాడో ఆ యొక్క వేదికను బట్టి, ఆ యొక్క వాతావరణాన్ని బట్టి మాట్లాడేస్తూ ఉంటారు. సో ఇప్పుడు విషయం ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని మీ యొక్క ఆలోచన, మీ యొక్క సెన్స్ చెప్తుంది? 100% వైసీపీ వైపే ఉన్నారండి. 100% వైసీపీ వైపే ఉన్నారు. ఏ విధంగా చెప్తారండి? నేను మీకు ఇందాక చెప్పేశానండి, భారతదేశంలో ఎక్కడో చోట ఏదో ఒక మారుమూలన ఈ రోజు కూడా, ఈ క్షణం కూడా ఎక్కడో చోట భారతీయ జనతా పార్టీ వలన వివక్షకు గురవుతున్నటువంటి సమాజం ఏదన్నా ఉందంటే ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలే ఈ దేశంలో. ఈ రోజు మీరు సిఏఏ చట్టం ద్వారా కానీ, ఎన్ఆర్సీ కానీ, ఎన్పిఆర్ కానీ, ఏదైతే హిజాబ్ కానీ చట్టాలకు వైసీపీ కూడా సపోర్ట్ చేసింది కదా పార్లమెంట్ లో మీరు చట్టం చేసింది అంటారు. చట్టం చేసే ముందు ఎక్కడా కూడా ఉద్రిక్తమైన వాతావరణం లేదు, ఎక్కడా కూడా ఏ సంఘాలు కూడా, ఏ సమాజం కూడా బయటికి వచ్చింది లేదు.
వాళ్ళు అక్కడ ఆమోదం పొందిన తర్వాత సమాజం బయటకు వచ్చింది, రోడ్డు మీదకి వచ్చింది, ధర్నాలు చేసింది, నిరసన కార్యక్రమాలు చేసింది, ఆందోళన కార్యక్రమాలు చేసింది. ఆ యొక్క ఆందోళన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేటువంటి నాయకుడు లేకపోయాడు. ఒకటి, ఆ రోజున హాఫీజ్ ఖాన్ గారు, అంజాద్ బాషా గారు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఇలా ఉంది, మా ముస్లిం సమాజంలో అయ్యయ్యో మనకు తెలియదు కదా, మన దగ్గర ముందు వస్తే మనం ఇలా ఇచ్చేవాళ్ళం కాదు అని వారు తర్వాత ఒక నిమిషం ఇంకా నాకు పూర్తి చేయలేదు, మరి మధ్యలో మీరు బ్రేక్ ఏమాకండి అని చెప్పి దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. మొన్న కూడా మీ అమిత్ షా గారు ఇంటర్వ్యూలో వాళ్ళకు పాలసీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బిల్లులకు మద్దతు ఇవ్వలేదు, కొన్ని బిల్లులకి ఏదైతే దేశ సంక్షేమం దేశ అభివృద్ధి కోసం మాత్రమే కొన్ని బిల్లులకి వాళ్ళు మద్దతు ఇచ్చారు, కానీ అన్ని బిల్లులకు మద్దతు ఇవ్వలేదు అన్నారు. ఇదే విషయం గతంలో చట్టం జరిగే ముందు కనుక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కనుక పోయినుంటే జగన్మోహన్ రెడ్డి గారు 100% కాదు 1000% కూడా ఇచ్చేవారు కాదు. మరి మన జరిగిన సిఐఏకి ఎందుకు ఆయన సపోర్ట్ చేశాడు? ఎక్కడ దాన్ని వ్యతిరేకంగా మాట్లాడట్లేదు కదా. తమిళనాడు సీఎం మాట్లాడాడు, కేరళ సీఎం మాట్లాడాడు, ఐ కాంట్ యాక్సెప్ట్ సిఐఏ అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదండి? జగన్మోహన్ రెడ్డి గారి తరఫున హాఫీజ్ ఖాన్ గారు ఆల్రెడీ తన స్టాండ్ అనేది ప్రకటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం నేను మాట్లాడుతున్నాను, మా పార్టీ యొక్క స్టాండ్ ఇది అని ఆల్రెడీ తెలపడం జరిగింది. దానికి మేము వ్యతిరేకమని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దాని మీద చెప్పాల్సినటువంటి బాధ్యత జనసేనానికి, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ముస్లిం మైనార్టీలు గురించి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో కూడా ఆయన తెలపడం జరిగింది, సిఐఏ అనేది ఒకటి మంచిది, అది జరగాల్సింది, అది ఉండాల్సింది, అది కావాలి, ఏదో ఒక రోజు అనేది ఎక్కడో చోట ఒక స్టాపేజ్ ఉండాలి, మనకి సిఐఏ ద్వారా స్టాపేజ్ ఉండిద్ది అనేది ఏదైతే బీజేపీ పొత్తు కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అవసరాల కోసం ఈ రోజు ఆ మాట అంటున్నాడు ఆయన. అంటే సిఐఏ చట్టం అనేది అవసరమే, 2011కు ముందు ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా ఉంటే నో ప్రాబ్లం, ఎవరికి ఇబ్బంది లేదు, అది మనకు అవసరం లేదు. యాక్చువల్ గా ఇక్కడ ఉన్నటువంటి వారికి మన రాష్ట్రాలకు సంబంధం లేదు, కానీ ఎందుకు ఈశాన్య రాష్ట్రాలకి ఈశాన్య రాష్ట్రాలకు అవసరం? ఎందుకంటే ఇక్కడికి మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం హిందూ సోదరులు కలుస్తున్నాం, మెలుస్తున్నాం. ఇక్కడ ఎవడు కొత్త వాడు వచ్చినా తొందరగా ఐడెంటిటీ చేయగలం. కానీ ఆ సిఐఏ చట్టాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేశారు, అదే విధంగా ఇతర పార్టీలు కూడా కొన్ని యాక్సెప్ట్ చేశాయి. మేము చెప్పేది ఏంటంటే ముస్లిం మైనార్టీలకు రక్షణ కావాలి అంటే వీళ్ళేదో విదేశీయులు కాదు, ముస్లిం మైనార్టీస్ అంటే భారతదేశంలో అంతర్భాగమైనటువంటి ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు అని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే భారతదేశ స్వతంత్ర పోరాటంలో ప్రతి ఒక్కరు వీరమరణం పొందారు, కొన్ని లక్షల మంది ముస్లింలు ప్రాణత్యాగాలు చేశారు. చరిత్రలో మనం వాస్తవంగా వెళ్ళామంటే చాలా మంది ముస్లింలు ప్రాణత్యాగాలు చేశారు. ఇక్కడ ఏంటంటే విషయము, వాళ్ళు చరిత్ర రాసుకోరు, విగ్రహారాధన చెయ్యరు, ఏమే కేవలం చేస్తే అల్లా ఆరాధన తప్ప మధ్యవర్తులది ఉండకూడదు అంటారు. కాబట్టి హిస్టరీలో లేరు, అదే విధంగా విగ్రహాలు లేవు. ఆ విధంగా పెట్టకోకుండా ఉండడం వల్ల ఈ రోజు ముస్లింలు చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పి కొద్ది మంది మేధావులు అంటున్నారు. ఎందుకంటే మన చరిత్ర మనం చెప్పుకోకపోవడం వల్ల ఈ రోజు ఉన్నటువంటి కొద్ది మంది మత ఛాందసవాదులు వీళ్ళు ఏమీ చేయలేదు, స్వతంత్ర పోరాటంలో వీళ్ళ పాత్ర లేదు అనే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలు, అదే విధంగా మీడియా కూడా చిత్రీకరణ చేస్తూ ఈ తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల ముస్లింలు అనగారిపోతున్నారు, అణిచివేతకు గురవుతున్నారు. సో కొద్దిమంది నమ్ముతున్నారు ఈ యొక్క దుష్ప్రచారాలను. సో దీని ద్వారా మీరు ఏ విధంగా బయటపడతారు? దీనికి గాను మన రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారం వచ్చినా, అదే విధంగా ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే ఏ విధంగా అనమాకండి 100% వచ్చేది వైసీపీ. 170 అదే ఎలా చెప్తుంది, 170 175 పులివెందులు అని టీడీపీ అంటుంది. వైనాడు పులివెందుల, వైనాడు కుప్పం అని మేము అంటున్నాం. కుప్పంలో గెలవమనండి, కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవమనండి. చంద్రబాబు నాయుడు గెలవలేక 1,00,000 మెజార్టీ కొడుకుని గెలిపించలేకపోయాడండి. ఏంటండి, కొడుకునే గెలిపించుకోలేకపోయాడు. పరిస్థితులు వేరు, ఆ రోజుల్లో పరిస్థితులు ఏముంది? ఖచ్చితంగా లోకేష్ గెలుస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గెలుస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు. మీరు చెప్తారు, చెప్పా కదా ఇందాకే, పవన్ గెలిస్తే సంవత్సరం పాటు సగం మీసంతో తిరుగుతా. సంవత్సరం పాటు సగం మీసంతో. SS9 ప్రేక్షకులారా, ఇక్కడ వైసీపీ నాయకుడు ఉన్నాడు, ఆయన ఒకటే మాట ఛాలెంజ్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గెలిస్తే అరమీసంతో తిరుగుతా నేను 1 సంవత్సరం పాటు అంటున్నారు. ఇది ఒక్కసారి చెప్పండి మా ప్రేక్షకులకు. 2 సార్లు చెప్పాను, 2 సార్లు చెప్పాడట, ఇది 3వ సారి చెప్తున్నాను. మీరు ఇదే మాట మీదే ఉండాలి. సో ఇక పాయింట్ లోకి వద్దాం. సో ముస్లిం మైనార్టీలు
వైసీపీ వైపే ఉన్నారని మీరు అంటారు. 100%. ఎందుకు మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారు? ఎందుకు మీకు అంత కోపం? టీడీపీ అంటే, జనసేన అంటే, బీజేపీ అంటే? నేను వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని నేను ఎప్పుడూ ద్వేషించనండి. అది మోడీ అయినా అమిత్ షా అయినా ఎవరైనా కానీ. నేను పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి నాకేందంటే మాట మీద నిలకడలేని వ్యక్తి. ప్రజలకు ఏదైతే మాట ఇచ్చాడో, తన నాయకులకు ఏదైతే మాట ఇచ్చాడో, తన కార్యకర్తలకి తన అభిమానులకు ఏదైతే పిలుపునిచ్చాడో వాటికి విరుద్ధంగా నేను వ్యక్తిగతంగా నేను పవన్ కళ్యాణ్ అభిమాని అయినప్పటికీ నేను వైసీపీకి ఫేవరెట్. ఒకటే, పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం దగ్గర నుంచి ఉన్నప్పటి నుంచి ఏదైతే ఈ కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం వీళ్ళేనా పోటీ చేసేది, వీళ్ళేనా ప్రజల్ని పాలించేది, 4% ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం, 7% ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం వీళ్ళైనా ఎప్పుడు ముఖ్యమంత్రి పదవులు అధిష్ఠించేది, వీళ్ళని పరిగెత్తించి కొట్టాలా, 14% ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి మేము గెలుస్తాను అని మా అన్న ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఆయన యువరాజ్యం రాష్ట్ర అధ్యక్షుడిగా దేశం మొత్తం పర్యటన చేశాడు. అక్కడక్కడ కళ్ళు తాగాడు, అక్కడక్కడ ప్రశాంతంగా అన్ని మీటింగులు పెట్టుకొని అన్ని చోట్ల సభలు పెట్టుకొని బస్సు యాత్రలు చేసి చివరికి ఆంధ్రప్రదేశ్లో తన అన్న పెట్టినటువంటి పార్టీని మూసివేసిన తర్వాత ఒక వైరాగ్యానికి వెళ్ళి పక్కకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి 2014లో నేను కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తాను, నాకు కూడా పార్టీ పెట్టుకుంటాను, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు యొక్క అనుభవం అవసరమని రాష్ట్రం మొత్తం ప్రచారం చేశాడు. ఇదే వ్యక్తి ఏదైతే 2019కి ముందు టీడీపీని విభేదించి తను సొంతగా పోటీ చేస్తూ చంద్రబాబు నాయుడిని అనరాని మాటలని, మోడీ గారిని పాచిపోయిన లడ్డూలతో పోల్చి, ఇదే లోకేష్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు ఇదే లోకేష్ని ఒక పప్పు అని, సర్పంచ్గా గెలవలేని వ్యక్తిని పంచాయతీరాజ్ మంత్రిని చేశావు చంద్రబాబు నాయుడు గారని ఒక విధంగా నాకు తెలిసినంత వరకు వైసీపీలో ఉన్నవారు కూడా చంద్రబాబు నాయుడిని లోకేష్ని ఆ విధంగా తిట్టి ఉండరు. ఆ విధంగా తిట్టాడు ఆయన. ఆ విధంగా రాజధాని గురించి వ్యతిరేకించాడు. ఇన్నే ఎకరాలు కావాలని లేదు, అనవసరంగా పంట పొలాలను నాశనం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని కూడా అతను మిస్యూజ్ చేశాడు అన్నటువంటి వ్యాఖ్యలు చేశాడు అతను. ఇదే వ్యక్తి 2024 వచ్చేటప్పటికి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఈ వ్యక్తులతోనే స్టేజ్ షేర్ చేసుకొని జనాలకి ఏమి ఇవ్వాలి తెలుసుకుంటున్నాడు ఆయన. తన వ్యక్తిగత స్వలాభం కోసం, తన వ్యక్తిగత అవసరాల కోసం, తన వ్యక్తిగత జేబు నింపుకోవడానికి ఏదైతే ఈ మనిషి ఈ రోజున ప్రజలకి ఒక సందేశం క్లారిటీ ఇచ్చేసాడు. నేను నా అవసరాల కోసం, నా వ్యక్తిగత అవసరాల కోసం, రాష్ట్ర అవసరాలతో నాకు పని లేదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలకితో నాకు పని లేదు, తన పార్టీ కండువా వేసుకొని తన పార్టీ కండువా కోసం, తన పార్టీ యొక్క సింబల్ కోసం రాష్ట్రంలో పనిచేసినటువంటి కార్యకర్తలు ఆస్తులు కోల్పోయారు. వ్యక్తిగతంగా మొన్నటి కూడా సత్యనారాయణ గారు కూడా చెప్పడం జరిగింది, నేను ఏదైతే కుటుంబాన్ని వదిలేసి, వ్యవస్థను వదిలేసి, వ్యాపారాన్ని వదిలేసి నేను ఈ పార్టీకి కష్టపడితే నాకు ఈ పార్టీ ఏమి ఇచ్చిందని ఒక వైరాగ్యంగా మాట్లాడినటువంటి నేత సత్యనారాయణ గారు. ఏ మీడియాలో కానీ ప్రతి మీడియాలో కూడా జనసేన వెనకేసుకొచ్చి జనసేన కోసం మాట్లాడిన వ్యక్తి ఈ రోజు అతను కూడా ఒక వైరాగ్యం చెందినటువంటి వ్యక్తి. ఏదైతే రాయపాటి అరుణ గారు ప్రకాశం జిల్లాకు చెందినటువంటి మా సోదరికి కూడా చివరికి వారి యొక్క సొంత పార్టీకి చెందినటువంటి నాయకులు కొడితేనే ఈ రోజు కూడా ఎటువంటి చర్యలు లేవు. పవన్ కళ్యాణ్ క్లారిటీగా ఉన్నాడండి, నాకు ఏం అవసరం లేదు, నాకు రాష్ట్ర ప్రజలు ఏమైనా పర్లేదు, ఈ కూటమి వచ్చి మళ్ళీ జనాలు మోసపోయినా పర్లేదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందపోయినా పర్లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి సంక్షేమం జరగకపోయినా పర్లేదు, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఏ హామీని అమలు చేయడని అందరికీ తెలిసినటువంటి వాస్తవం. రైతు రుణమాఫీ అని 2014లో రైతు రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు తర్వాత రైతులను ఏం చేశాడు అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఇటువంటి వ్యక్తిని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చి, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ఏదైతే ఒక ఒపీనియన్, అతని మాట మీద నిలబడతాడు, అతను భగత్ సింగ్ తర్వాత అష్ఫకుల్లా ఖాన్, పూలే ఇటువంటి మాటలు చెప్పి 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 చివరికి వెళ్ళి మళ్ళీ ఏదైతే వ్యతిరేకించినటువంటి వారితోనే కలవడంతో జనాలు కూడా ఒక క్లారిటీకి వచ్చేసారు, ఈ వ్యక్తి పనికిరాడు, ఈ వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు. మీరు చెప్తారా పనికిరాడని? పొలిటిక్స్ ప్రజలు ఈ రోజు ఎవరు చెప్పారు? రాష్ట్రం అంతా ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉందండి.
ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా ఒకటి. యువత అంతా అయ్యా. పవన్ కళ్యాణ్ వెంట నడవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు రమ్మనండి సార్. మీరు ఎలా ప్రజల్లోకి. చెప్తారండి పనికి ఒకటి. మాలోడని? రాజకీయాలు పనికి రాడని ఎట్లా చెప్తారండి? పనికి మాలినోడు నేను అనలేదు, ఆ? పనికి రాడని నేను అన్నా. పనికి రాడన్నారు మీరు. ఓకే. సరే ఏ విధంగా చెప్తారు పనికి రాడని రాజకీయాలు? నేను చెప్తా చూడండి. ఆ. ఒక రాజకీయ పార్టీ పెట్టినట్టు వ్యక్తి, ఉమ్. నేను ఒక సంఘ నాయకుడిగా ఉమ్. నేను నా యొక్క సంఘం అభివృద్ధి చెందాలి, నేను అభివృద్ధి చెందాలి, ఉమ్. నా యొక్క కార్యకర్తలు నన్ను నమ్ముకున్నటువంటి వారు ఉమ్. అభివృద్ధి చెందాలని కోరుకుంటాను. ఉమ్. నేను ప్రజల్లోకి వెళ్తాను. ఉమ్. ఏ రోజు కూడా నాకున్నటువంటి పరిచయాల్లో కానీ నాకున్నటువంటి వారితో కానీ నా యొక్క సంఘంలో పనిచేస్తున్నటువంటి వారికి కానీ ఉమ్. నేను వాళ్ళతో రోజు టచ్లో ఉంటాను, రోజు మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడ నా ప్రోగ్రామ్ ఉన్నా కానీ ఏదున్నా కానీ ఏ సంఘం వాడైనా కానీ ఏ నాయకుడైనా కానీ ఏ రాజకీయ నాయకుడైనా కానీ చేసేటువంటి ఉమ్. ఉమ్. తాడేపల్లిగూడెం సభ జరిగింది. ఉమ్. ఏదైతే టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిపి పెట్టినటువంటి సభ తర్వాత అతను రాష్ట్రంలో ఎవరికీ అందుబాటులో లేడు. మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. మళ్ళీ సీట్ల పంచాయతీ జరిగింది. ఆ సీట్ల పంచాయతీ గురించి 2 రోజులు వచ్చాడు, 2 రోజులు మాట్లాడుకుని వెళ్ళిపోయాడు. ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడన్నా కానీ పర్యటనలు ఉన్నాయా? మీకు చెప్తాను. సార్, ఒక- మీరు- ఒక- ఒక- మీరు- మీరు నాది ఇంకా పూర్తి కాలేదు. politics లో, నాది ఇంకా రాజకీయాలలో- పూర్తి కాలేదు. సార్, నాది ఇంకా పూర్తి కాలేదు. ఒక నిమిషం. చెప్పండి, చెప్పండి. నేను పూర్తిగా చెప్తున్నానండి. జనసేన పార్టీ ఉమ్. సంస్థాగతంగా ఎక్కడా కూడా బలోపేతం చేసుకోలేదు ఆయన. ఉమ్. ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది. ఏదైతే 23 స్థానాలు టీడీపీకి ఇచ్చిన తర్వాత ఉమ్. రాష్ట్రంలో టీడీపీ అనేది 2019 తర్వాత మ్యాక్సిమం ఖండం అయిపోయింది. 23 సీట్లు వాళ్ళకి రావడంతో ఉమ్. దాన్ని అతను అడ్వాంటేజ్గా తీసుకొని ఉమ్. తన పార్టీని అభివృద్ధి చేసుకోకుండా ఉమ్. తన ఏదైతే దత్తపుత్రుడు అంటూ ఉంటారు ప్రజలు, ఉమ్. సరే ఏదో పుత్రుడైనా కానీ ఉమ్. అతను తన యొక్క చంద్రబాబు నాయుడు కోసం, ఉమ్. తన యొక్క తమ్ముడు లోకేష్ కోసం ఉమ్. అతను తన పార్టీని బలోపేతం చేసుకోకుండా తను ఒక రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ రోజు వచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. ఉమ్. ఆ రోజు ఆయన హ్యాపీగా ఊగిపోయాడు. ఉమ్. ఏదైతే బాలకృష్ణని వేరే రకంగా ఆయన పలు సందర్భాల్లో పలు రకాలుగా చెప్పాడు. ఉమ్. అటువంటి వ్యక్తిని ఈ రోజు ప్రజలు ఏమని విశ్వసించమంటారు? ధైర్యం, సాహసం, దమ్ము, ఈ ముగ్గురే ఈ యొక్క శక్తి, ఈ యొక్క కూటమి అని మాట్లాడుతున్నారు. మీరు ఖచ్చితంగా ఒక ముస్లిం నాయకుడిగా వాస్తవాన్ని మీరు నమ్మడం కాదు, సో ఆ విధంగా కనబడుతుంది. దమ్ము, సాహసం, ధైర్యం. Yes, దమ్ము, సాహసం, ధైర్యం, అదే ఈ యొక్క కూటమి అంటున్నారు. మరి ఈ కూటమిని జగన్ గారు ఏ విధంగా ఓడించగలుగుతారు? ఏ విధంగా తిరిగి అధికారంలోకి రాగలుగుతారు? ఈ సాధ్యమైన దీనికి సో ముస్లింలు సపోర్ట్ చేస్తారా? ఏ విధంగా చేస్తారు చెప్పండి. రాష్ట్రంలో దాదాపుగా 35 నుంచి 40 నియోజకవర్గాల్లో మెజారిటీ షేర్స్ ముస్లిం ఓట్స్ ఉన్నాయి. రాయలసీమ కానీ కృష్ణా జిల్లా వరకు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మ్యాక్సిమం గతంలో కూడా వైసీపీ గెలిచింది, ఇప్పుడు కూడా వైసీపీ గెలిచింది. దీంట్లో మీకు ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంకా ఉత్తరాంధ్రలో అయితే విజయనగరం జిల్లా మొత్తం మీదే 3000 మంది ఓటింగ్ జిల్లా మొత్తం మీద. ఇప్పుడు అలాంటి రాయలసీమలో ముస్లింలు 100కి 100% వైసీపీకి ఫేవర్గా ఉన్నారు. వైసీపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ధృతరాష్ట్ర కూటమికి అంతమొందించడానికి ఏదైతే ఓనమాలు దిద్దుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఆ ఓనమాల దగ్గర ఆపేసి అతను ప్రశాంతంగా వెళ్ళి మళ్ళీ సినిమా షూటింగ్ తీసుకుంటూ మళ్ళీ ఇంకో వైరాగ్యంలోకి వెళ్ళి అతను మళ్ళీ ఇంకో 1,00,000 పుస్తకాలు చదివి మళ్ళీ అతని యొక్క 5వ పెళ్ళో 6వ పెళ్ళో 7వ పెళ్ళో అతను చేసుకోవడానికి సిద్ధమవుతాడు. ఒక్క నిమిషం. సో వ్యక్తిగత విషయాలు రాజకీయాలలో వద్దు, ఎందుకంటే రాజకీయాలలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత విషయాలు చాలా ఉంటాయి. ఇది ఆయన మానసికంగా వీక్ చేయడం కోసం ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే మనకెందుకు? ఇప్పుడు మనం ఒక వ్యక్తి ఒక నాయకుని బ్యాక్ వెళ్ళామంటే అతని గురించి మనం పూర్తి స్థాయి నిశ్చితంగా పరిశీలించామంటే ప్రతి ఒక్క నాయకునికి ఎమ్మెల్యే గాని, మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని సో లోటుపాట్లు చాలా ఉంటాయి. నేను ఒక సామాన్యుడిని సార్, నేను ఒక సగటు మనిషిని, ఒక సామాన్యుడిని. చంద్రబాబు నాయుడు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇదే ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ధర్మ పోరాట దీక్షలో ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి వ్యక్తిగతంగా తనకు పెళ్ళయ్యి పెళ్ళాన్ని వదిలేసిన వాడికి రాష్ట్ర ప్రజలు, దేశ సంక్షేమం గురించి ఏం తెలిసిందని ఇతను వ్యక్తిగతంగా చెప్పాడంటే
సార్ మరి దాన్ని ఒక ఏమంటారు? వ్యక్తి చెప్పాడని తెలిసిన మనం ఫాలో కావడం ఎంతవరకు పద్ధతి? ఓకే, నేనేం follow అవ్వలేదండి, నేనేం వ్యతిరేకించలేదు. ఆయన 10 పెళ్లి చేసుకున్నా, 15 పెళ్లి చేసుకున్నా, ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలు ఏ రాజకీయ పార్టీ వైపు ఉన్నారు? క్లారిటీ ఇవ్వండి. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా సార్, నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు వైఎస్ఆర్సీపీ వైపు, జగన్మోహన్ రెడ్డి గారి వైపు నడవడానికి సిద్ధంగా ఉన్నారు. బట్టను ఫ్యాను గుర్తు వైపు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. 175కు 175 స్థానాలు గెలవడానికి ముస్లింలు, క్రిస్టియన్ మైనార్టీలు నేడు సిద్ధంగా ఉన్నారు. ఇది మీ ఫైనల్ గా చెప్పండి. 100% ఫైనల్ గా ఫైనల్. ఖచ్చితంగా వైసీపీ వైపే మైనార్టీలు ఉన్నారు అంటున్నారు. ముస్లిం మైనార్టీలు వైసీపీ వైపే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇది షేక్ నాగుల్ మీరా గారు తన యొక్క మనసులో మాటను, అభిప్రాయాన్ని SS9 తో పంచుకోవడం జరిగింది. వాస్తవానికి రాష్ట్రంలో రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ చాలా అంటే ఎక్కువ మెజార్టీతో గెలవబోతుంది. అవసరమైతే 175 to 175 కూడా గెలుచుకుంటుంది అనే విధంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడించి తీరుతాం, అవసరమైతే పవన్ కళ్యాణ్ ఓడించిన తదనంతరం ఇదే SS9 ఛానల్కి వచ్చి నేను మీసం తీయించుకుంటానని చెప్పడమే కాకుండా ముస్లిం మైనార్టీలు మొత్తం వైసీపీకి సపోర్ట్ గా ఉంటున్నారు. ఎందుకంటే తెలుగుదేశ కూటమి ఏదైతే ఉందో ఆ యొక్క తెలుగుదేశ కూటమి మత ఛాందస పార్టీ అని చెబుతున్నారు. దానికి సపోర్ట్ చేయడం వల్ల, ఒక కూటమిగా బీజేపీని తీసుకోవడం వల్ల ముస్లిం మైనార్టీల ఓట్లు, క్రిస్టియన్ మైనార్టీల ఓట్లు తెలుగుదేశం పార్టీ కోల్పోబోతుంది. దీనివల్ల దాదాపు 14% ఓటమి నష్టపోతుంది. కాబట్టి ఈ నష్టం ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు చేయబోతున్నారు. అందువల్ల తెలుగుదేశం పార్టీ కూటమి ఓడిపోబోతుందని చెప్పి షేక్ నాగుల్ మీరా గారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి.